కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆ పేరు వింటేనే ఓ వైబ్రేషన్. ఆయన అంటేనే ఓ సెన్సేషన్. సామాన్యులకి ఆయన ఇన్స్పిరేషన్. నిజాయితీ గల రాజకీయ విధానానికి ఆయన ఒక డెఫినేషన్. అభివృద్ధి ప్రణాళికలకు ఆయనే ఒక ఇన్నోవేషన్. పని పట్ల ఆయన డెడికేషన్ రాజకీయ రంగంలో ఒక సెన్సేషన్. స్పష్టంగా చెప్పాలంటే విషయ పరిజ్ఞానంలో మేటి. ప్రత్యర్థులకు సింహ స్వప్నం ఆయన వాగ్దాటి. మునుగోడు ప్రజల నీరాజనాలు అందుకుంటూ నేటి తరం రాజకీయ నాయకులలో తనకంటూ ఓ విశిష్ట స్థానం సొంతం చేసుకున్నారు. రాజకీయం అంటే ప్రజాసేవే అనే మాటని బలంగా నమ్మి దానిని మనస వాచ కర్మన ఆచరించి అనుసరించి తనదైన గుర్తింపు సొంతం చేసుకోవడం రాజకీయాల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ రాజగోపాల్ రెడ్డి అనతి కాలంలోనే ప్రజల గుండెల్లో స్థానం సొంతం చేసుకున్నారు. అలాంటి నేతకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం సముచితం అని రాజకీయ విశ్లేషకులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మానవతావాది. పలు సామాజిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నారు. విద్య వైద్య ఆరోగ్య సేవలందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని, అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను, పేద విద్యార్థులను తన సొంత నిధులతో ఆదుకుంటున్నారు. పాఠశాలలు అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాఠశాల భవనాల పునర్నిర్మాణానికి కృషి చేశారు. రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా, ఆ తర్వాత నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో మరోసారి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు. సేవా కార్యక్రమాలు, రాజకీయాల ద్వారా ప్రజలకి చేరువైన రాజగోపాల్ రెడ్డి మంత్రి వర్గంలో ఉండటం కేబినెట్ కే ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఎన్నికల ముందు రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వారు కీలక మంత్రులుగా ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి దక్కలేదు. అన్న మంత్రిగా ఉన్నాడన్న నెపంతో ఒక సమర్థవంతమైన నేతకు పదవి ఇవ్వకపోవడం సముచితం కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో కొందరు మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి లాంటి చురుకైన ప్రజలు మేలు కోరే నేతకు మంత్రి పదవి ఇవ్వడం ప్రభుత్వం పైన ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అందుకే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దిశగా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం పైన, అధిష్టానం పైన ఉంది. అధిష్టానం ఇచ్చిన టాస్కులు పూర్తి చేయడంలో సిద్ధహస్తుడైన రాజగోపాల్ రెడ్డి మంత్రి వర్గంలో ఉంటే అది ప్రభుత్వానికి, పార్టీకి కూడా మంచిదని రాజకీయ మేధావులే అనడం రాజగోపాల్ రెడ్డి పనితీరుకు నిదర్శనమని చెప్పవచ్చు.